అందరికీ నమస్తే. ఈరోజు కొరపుట్లో ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము. ఒకసారి మీరు ఎలా పరిశీలించండి, పైనుంచి అలాగా వస్తూ నా గిరిజనులు వేసుకున్నటువంటి ఆభరణాల దగ్గర నుంచి మొదలు పెడతాను. ఒకసారి మీరు ఇవన్నీ చూడండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్లెస్ యూజ్డ్ బై ట్రైబల్ ఉమెన్. అంటే నా గిరిజన సోదరీమణులు వివిధ రకాల ఆకృతులతో మెడలో వేసినటువంటి నా మహిళా సోదరులు అందరూ కూడా ఆ రోజు ఇప్పుడు ఉపయోగించేవారు, ఇప్పటికీ వేసుకునేవారు. ఒకసారి మీరు చూడండి, చూడండి ఇవి రూపాయి బిళ్ళలు, ఇవన్నీ రూపాయి బిళ్ళలు, ఇవి తాలుతో పూసలు లాంటివి. ఒకసారి అలా చూడండి, రకరకాల ఆకృతులు మన గిరిజన సాంప్రదాయాలు వివిధ తెగలకు ఉంటాయి కదా. గదబ, సవర, కోదు, జాతకు వగైరా వగైరా ఆయా తెగలకు సంబంధించినవన్నీ కూడా నా గిరిజన సోదరులన్నీ కూడా ఇవన్నీ కూడా వేసుకునేవారు అప్పుడు. ఇప్పుడు గిరిజన వేసుకోవడం సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు గిరిజన తెగల్లో ఉన్నాయి ఈ ఆకులు. బీడీ ఆకులు అంటాయి కదా, బీడీ తయారు చేయడానికి. అది విధంగా ఎలా ఒకసారి మీరు చూడండి. మెడలో వేసుకోవడానికి ఇందాక చూపించాను కదా, మెడలో వేసుకోవడానికి కొరపుట్ ఏరియాలో ఉన్నటువంటి మల్కనగిరి, అలాగే మల్కనగిరి ఏరియాలో కొండ గిరిజన తెగ, ఇవన్నీ కూడా వాళ్ళే వేసుకుంటారు. మన అరకు ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సోదరులను కూడా చాలా మంది వేసుకుంటారు. వాటితో పాటు కడియాలు చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. అప్పుడు ఇదిగోండి, ఒకసారి మీరు చూడండి. ఇవి ఈ చేతికి ఉంగరాలు, ముక్కు పుడకలు, అలాగే ఇవి చేతికి గాజులు. అర్థమైందా? మన తాతయ్యలు లేదా నాన్నమ్మలు ఉంటారు కదా, అమ్మమ్మలు, వాళ్ళు వేసుకున్నటువంటి ఇవి అన్నమాట. ఇవన్నీ కూడా పూర్వము. అలాగే ఒకసారి మీరు గమనిస్తే దాంతో పాటు ఇప్పుడు మీరు చూడండి, తాలిబొట్లు అంటే కదా, తాలిబొట్లు మన గిరిజన ఏరియాలో చాలా మంది వేసుకుంటుంటారు. అలాగే ఈ కడియాలు ఉంటాయి కదా, అవి ఒకసారి మీరు చూడండి. చాలా రకాల వివిధ ఆకృతులతో నా గిరిజన సాంప్రదాయాలు ఉచ్చిపడేలా పూర్వపు రోజుల్లో నా తాతమ్మలు, అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా ఇలాగే వేసుకునేవారు. ఒకసారి మీరు ఇలా పరిశీలించండి. చూశారు కదా, ఇలా చూస్తూ ఇలా ఇంకొంచెంకి వెళ్తామండి. దానికి సంబంధించి రెండోది ఇదిగోండి, వ్యవసాయ పనిముట్లు. ఈ రోజు వ్యవసాయ పనులకు కొడవలి, కత్తి, చిన్నవి చూశారు కదా, ఇవన్నీ కూడా మీకు సుపరిచితమే. మనం సామాన్లు కొట్లో కొంటుంటాము, అలాగే ఇంట్లో చిన్నవి కూడా ఉంటాయి. ఇవి ఆ రోజుల్లో అంటే మా తాత ముత్తాతలు ఇప్పటికీ వాడుతున్నారు. చాలా గిరిజన తెగల్లో కూడా మా ఇంట్లో కూడా తొత్తులు ఉన్నాయి. ఒకసారి మీకు ఇది చూడండి. ఒకసారి ఇలా వేటకి, అడవికి గిరిజనుడు బ్రతకాలంటే అడవిలో ఉంటాడు కాబట్టి బ్రతుకు పోరాటం చేయాలంటే వివిధ రకాల బల్లేలు ఆకృతులు మీరు ఒక్కసారి చూడండి. బల్లేలు, అలాగే ఆకృతులు చాలా మటుకు అలాగ చూడండి. ఇవన్నీ వివిధ రకాల టైప్స్ అనమాట. అంటే కొన్ని తెగల్లో ఉన్నటువంటి ఆచారాల ప్రకారము అది ఏ విధంగా ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు అవన్నీ కూడా ఆ బల్లెలన్నీ చూపించారు. ఒకసారి మీరు అవన్నీ చూడండి. ఇవన్నీ మనం ఇప్పుడు కొరపుట్ మ్యూజియంలో మనం చూస్తున్నాము. చూశారు కదా. ఓకే, ఇప్పుడు ఇవి గండ్రగొడ్డల్ని మనం చదివాం వేదాల్లో, పురాణంలో పరశురాముడు ఉపయోగించేవాడని చెప్తారు కదా, గండ్రగొడ్డలి. ఇది ఒకసారి చూడండి. ఇవి గండ్రగొడ్డలు అనమాట. అడవికి వెళ్తున్నప్పుడు నా గిరిజన సోదరులందరూ కూడా భుజం మీద వేసుకొని ధైర్యంతో ముందుకెళ్తూ వేటాడేవారు. అడవి జంతువులు చంపి జీవనాధారం సాగించేవారు నా గిరిజన సోదరులు. ఒకసారి ఇలా రండి. వీటితో పాటు ఇలా చూస్తూ ఉంటే పూజా సామాన్ అంటే అవసరాన్ని ఉపయోగ డోకులు. ఇవి డోకు అంటాం. ఇప్పుడు ఆ మధ్యన స్కూల్ పిల్లలు, పెద్దవాళ్ళు గంట దాటడానికి డోకులు అనమాట. ఇవి కట్టుకుని వెళ్ళేవారు. అంబలి ఇవన్నీ తాగుతాము. రెండోది, దీన్ని చూశారు కదా, దీన్ని చెట్టు కర్రతో చేయొచ్చు. అలాగే ఇది ఎదురు కర్ర, కొంచెం అడ్డ, అలా ఇవి చూశారు కదా. ఇవి రాగితో తయారు చేసిన ఇవన్నీ కూడా నా గిరిజనుల నిత్యావసర సౌకర్యాలు లాంటివి ఉపయోగించడం, జీవనోపాధి కోసం ఉపయోగించడానికి. ఇవన్నీ కూడా చూశారు కదా. ఇవి డోకులు అని చెప్పాను. ఎదురు బొంగు, ఇందులో అరకు పాడేరు ఏరియాలో బొంగు చికెన్ కాల్చుకొని తింటుంటారు. ఇప్పటికీ కూడా నా పూర్వీకులు దగ్గర చాలా మటుకు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించండి ఒకసారి. ఇస్తూ ఇంట్లో ఉంచుకోవడానికి, దేవుడిని నైవేద్యం పెట్టడానికి, దేవుడికి ఇప్పటికీ కూడా దీంట్లో గంజాయి వేసి
నా గిరిజన సోదరుడు చాలా ఏరియాలో కూడా ఇంకా మత్తుపాన వేసి తాగుతుంటారు. ఇవి అలాగే దేవుడికి నైవేద్యం పెట్టడానికి, మొక్కడానికి, దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ పెట్టెలో డబ్బులు దాచుకోవడానికి అన్ని విధాలు ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి పాత తరంలో దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, ఏ వచ్చినా సరే ఆకు పసరా వేసేసి బాగా ఇది చేసి పిల్లలు పెట్టేవారు అనారోగ్యం కాకుండా. ఇది చూశారు కదా, ఇందులో మందు వేసి బాగా నూరి కనక్కాయ వగేరా వేసి పిల్లలకి దగ్గు జలుబు రాకుండా ఇందులో ఆ మందు వేసి ఒళ్ళో పిల్లలకు పడుకోబెట్టి ఇలా తాగించేవారు. ఇప్పటికీ కూడా మా గిరిజన జాతుల్లో చాలా మటుకు ఉన్నాయి. అది అర్థమైందో ఒకసారి ఇలా పరిశీలించండి. చూడండి, ఇటువంటి సంపద బయట చాలామందికి తెలియదు. ఇది ఒకసారి మీరు పరిశీలించండి. ఒక గిరిజన మహిళ చూసారా, ఎన్ని గిరిజన పండుగలు దేవతలు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇలా ఇలా ఈ చేస్తూ అలంకరణ చేసి వస్తుంటారు. దేవుళ్ళకి వివిధ రూపాల్లో కూడా చిన్న రూపంలో మొక్కుకున్నప్పుడు ఇది అగ్గి అంటే నూనె వేసి దీపం పెట్టి మరి ఇది చేస్తుంటుంటారు. దానికి సంబంధించి చూశారు కదా. అలా ఇప్పటికీ కూడా నా గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు చీరలు ఇప్పుడు ఈ గోచీకలు కట్టుకుంటారు కదా, ఇవన్నీ కూడా కష్టపడి పనిచేసేటప్పుడు ఆ విధంగా ఒకసారి మీరు ఇలా చూడండి. ఇప్పటికీ కూడా నాకు ఈ గిరిజన తెగల్లో చాలా మటుకు ఉన్నాయి. ఆ పైన మీరు ఒకసారి ఇలా గమనిస్తే కోరపుట్ ఫోక్ డ్యాన్సర్ దింస చూడండి. ఇప్పుడు మనకి అరకు, పాడేరు, శ్రీకాకుళం, చేతంపేట ఏరియా గిరిజన ఏరియాలో చాలా మటుకు అలాగే ఉంటుంది. దానికి సంబంధించి వ్యవసాయం చేసేటప్పుడు